విద్యాపతి తిరిగి రాజ్యంలోకి చేరుకున్నాడు. అతని ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. రాజసభలోకి అడుగుపెట్టగానే ఇంద్రద్యుమ్న మహారాజు ఆతృతగా అడిగాడు, విద్యాపతి, శ్రీహరిని చూశావా? విద్యాపతి చేతులు జోడించి, అవును మహారాజా, నేను సాక్షాత్తు నీలమాధవుడిని దర్శించాను. అంత దివ్యమైన రూపాన్ని మాటలో చెప్పలేను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆనందంతో కళ్ళు మూసుకుని, ప్రభూ, ఇన్ని సంవత్సరాల నా ప్రార్థనలకు ఫలితం దక్కింది అన్నాడు. మరుసటి రోజే రాజు తన సైన్యంతో, ఋషులతో, పండితులతో కలిసి ఒడిశా అడవుల వైపు బయలుదేరాడు. విద్యాపతి ముందుండి ఆవాల మొక్కలు చూపించిన దారిలో అందరినీ తీసుకెళ్లాడు. చివరికి వాళ్ళు నీలమాధవుడు వెలసిన పవిత్ర స్థలానికి చేరుకున్నారు. కాని అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా నిలిచిపోయారు. నీలమాధవుడు అక్కడ లేడు. ఆ దివ్యస్థం ఖాళీగా ఉంది. విశ్వవాసు కూడా ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? నేను ప్రతిరోజూ ఇక్కడే పూజ చేశాను అని ఏడవడం ప్రారంభించాడు. ఇంద్రద్యుమ్న మహారాజు భూమిపై మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు, ప్రభూ, నేను రాజ్యాన్ని కాదు, నీ దర్శనాన్ని మాత్రమే కోరుకున్నాను. నన్ను ఎందుకు నిరాశపరిచావు? అతని భక్తి చూసి ఆకాశమంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది, ఇంద్రద్యుమ్న, బాధపడకు. నేను నీలమాధవుడి రూపంలో ఇక కనిపించను, కాని లోక కళ్యాణం కోసం ఒక కొత్త రూపంలో వెలుస్తాను. రాజు ఆశ్చర్యంతో పైకి చూశాడు. ఆ దివ్య స్వరం మళ్లీ వినిపించింది, సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నా దివ్య స్వరూపమైన దారు బ్రహ్మ నీకోసం ఎదురు చూస్తోంది. ఆ పవిత్రమైన వేప చెక్కతో నా కొత్త విగ్రహాన్ని తయారు చేయించు. ఆ రూపంలోనే నేను యుగయుగాల పాటు భక్తులకు దర్శనమిస్తాను అని శ్రీహరి ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విన్న వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు పూరీ సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ సముద్ర అలలు ఒక్కసారిగా బలంగా ఎగసిపడ్డాయి. కొద్దిసేపటి తర్వాత ఒక భారీ దివ్యవేప దుంగ ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఆ దుంగ నుంచి అద్భుతమైన సువాసన వస్తోంది. దానిపై శంఖం, చక్రం, గద, పద్మం వంటి దైవ చిహ్నాలు కనిపిస్తున్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. పండితులు ఒకే మాట చెప్పారు, మహారాజా, ఇదే శ్రీహరి చెప్పిన దారు బ్రహ్మ. రాజు వెంటనే వందలాది మంది సైనికులతో ఆ దుంగను ఆలయ నిర్మాణ స్థలానికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాని ఎంతమంది లాగినా ఆ దివ్య దుంగ ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఏనుగులను తీసుకొచ్చారు. బలమైన తాళ్లతో లాగించారు. అయినా అది కదల్లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఎందుకు కదలడం లేదు? అదే సమయంలో ఒక వృద్ధుడు నెమ్మదిగా అక్కడికి వచ్చాడు. ఆయనను చూసి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆ వృద్ధుడు చెప్పిన ఒక్క మాట జగన్నాథ స్వామి చరిత్రనే మార్చబోతోంది. ఆ వృద్ధుడు నిజంగా ఎవరు? ఆయనేనా దేవశిల్పి విశ్వకర్మ? ఎందుకు 21 రోజులపాటు తలుపులు తెరవద్దని చెప్పాడు? జగన్నాథస్వామి అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న అద్భుత రహస్యం పార్ట్ 4లో